ఎక్స్టింక్ట్ స్పీషీస్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం లాబ్రడార్ డక్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో కొన్ని జాతులు శబ్దం లేకుండా ఎవరికీ తెలియకుండా మాయమైపోతాయి. లాబ్రడార్ డక్ కథ కూడా అలాంటిదే. లాబ్రడార్ డక్ ఇది ఒక సముద్ర తీరాల్లో కనిపించే బాతు జాతి. నలుపు తెలుపు రంగులు, సాదాసీదా ఆకృతి. పెద్దగా ఆకర్షణీయంగా కనిపించదు, కానీ ఇది చాలా ప్రత్యేకమైన జీవి. ఇవి ప్రధానంగా ఉత్తర అమెరికా తీర ప్రాంతాల్లో జీవించేవి. సముద్ర తీరాల్లో చిన్న జలజ జీవులను తినేవి. ఈ పక్షి చాలా స్పెసిఫిక్ హ్యాబిటాట్ మీద ఆధారపడేది. అంటే ఎన్వైరన్మెంట్లో చిన్న మార్పు కూడా దీనిమీద పెద్ద ప్రభావం చూపుతుంది. కానీ ఇక్కడే సమస్య మొదలైంది. మనుషులు కోస్టల్ ఏరియాస్ని మార్చడం ప్రారంభించారు. పొల్యూషన్ పెరిగింది, ఫుడ్ సోర్సెస్ తగ్గిపోయాయి. ఇది మాత్రమే కాదు, కొన్ని థియరీస్ ప్రకారం వేట కూడా ఒక కారణం కావచ్చు. కానీ వేటి ఎగ్జాక్ట్ రీజన్ ఇప్పటికీ క్లియర్గా లేదు. కాలక్రమేణా ఈ పక్షి కనిపించడం తగ్గిపోయింది. సైటింగ్స్ చాలా అరుదుగా మారాయి. 1878 చివరిసారి లాబ్రడార్ డక్ కనిపించింది. అక్కడితో ఒక జాతి శబ్దం లేకుండా మాయమైంది. ఇది మనకు ఒక వింత లెసన్ చెబుతుంది. ప్రతి ఎక్స్టింక్షన్కి స్పష్టమైన కారణం ఉండకపోవచ్చు. కొన్ని జాతులు నెమ్మదిగా ఎవరికీ తెలియకుండా చరిత్రలో కలిసిపోతాయి. లాబ్రడార్ డక్ ఒకప్పుడు సముద్ర తీరాల్లో జీవించిన జీవి. ఇప్పుడు కేవలం పుస్తకాలలో మాత్రమే మిగిలింది. కొన్ని కథలు సమాధానం లేకుండా ముగుస్తాయి. ఇది మరో నిశ్శబ్దంగా ముగిసిన కథ. తరువాతి ఎపిసోడ్లో ఇంకో ఎక్స్టింక్ట్ స్పీషీస్ కథతో కలుద్దాం.